నమస్తే అండి, నేను రజాక్. నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటున్నారు. అందరూ అనుకున్నారు ఎలక్షన్స్ టైంలో ఇన్ని హామీలు ఇచ్చేస్తున్నాడు ఈయన పెద్దాయన, జరుగుతాయా? ఓ పక్క గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అంటున్నాడు, మరో పక్క 4,000 పెన్షన్ చేసేస్తా అంటున్నాడు. ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి వచ్చేసి అమ్మఒడి దాని ప్లేస్లో ఇప్పుడు తల్లికి 100 ఇచ్చేస్తారంటున్నాడు. ఇక మహిళలు ఎవరైతే ఉంటారో 18 ఏళ్ళు దాటి వయసు ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా దాదాపు ప్రతి నెల 1,500 చొప్పున వేసేస్తారన్నాడు. అదేవిధంగా రైతులకి వాళ్ళ ఖాతాలో డబ్బులు వేస్తారని చెప్పి అంటున్నాడు, రుణమాఫీలు చేస్తారంటున్నాడు. అసలు ఇది అంతా ఎలా సాధ్యమవుతుంది? మరో పక్క అమరావతి డెవలప్మెంట్ చేస్తారంటున్నాడు, ఇంకో పక్క రోడ్లు వేస్తారంటున్నాడు, ఇంకో పక్క మెట్రో కారిడార్ తీసుకొస్తారంటున్నాడు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతారంటున్నాడు. ఇవన్నీ ఎలా జరిగిద్దని చెప్పేసి చాలా మందికి, నాతో సహా చాలా మందికి అయితే డౌట్స్ ఉన్నాయి. వాటన్నిటిని క్లియర్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు తన విజన్తో ఈ రోజున రాష్ట్ర భవిష్యత్తును మార్చేస్తున్నారు. నిజం. ఇంకో కూడా చెప్తాను, మీ అందరికీ తెలిసిందే, వచ్చిన మొదటి సంతకం 4,000 రూపాయలు పెన్షన్ చేయడం. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు వచ్చేసి 250 చొప్పున 1,000 రూపాయలు పెంచినాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే 1,000 రూపాయలు పెంచడంతో పాటు గత 3 నెలల డబ్బును కూడా కలిపి 7,000 రూపాయలు అకౌంట్లో వేసినటువంటి పరిస్థితి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఎవరైతే దీపం పథకం కింద వస్తారో వాళ్ళందరికీ కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంచుతున్నారు. నెంబర్ 2. ఇక నెంబర్ 3 ఏంటంటే, ఈ రోజు మనందరికీ కూడా తెలిసిందే, తల్లికి 100 పేరుతో 13,000 రూపాయలని ప్రతి 62 లక్షల మంది అకౌంట్లలో, 62 లక్షల మంది పిల్లల అకౌంట్లలో వేసినారు, తల్లిల అకౌంట్లో వేసినారు. అదేవిధంగా 10,000 కోట్లకు పైగా ఖర్చు చేసినారు. సంవత్సరానికి 10,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. అదేవిధంగా ఈ రోజున ఏదైతే 1,500 రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారు అంటున్నారు కదా, దానికి కూడా ముహూర్తం పెట్టినారు. ఇంకొక విషయం, వచ్చే ఆగస్టు 15 తర్వాత నుంచి ఫ్రీ బస్ ఇస్తున్నారు. సో చంద్రబాబు నాయుడిని విజనరీ లీడర్ ఎందుకంటారని చెప్పడానికి ఇదే కారణం అనమాట. ఒక పక్క అమరావతిలో పనులు ఆగినాయి అంటే కాదు, జరుగుతున్నాయాడ. ఇంకో పక్క మెట్రో రైలుకి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి అంటే జరుగుతున్నాయాడ. ఇంకో పక్క ఔటర్ రింగ్ రోడ్లకు సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయంటే జరుగుతున్నాయాడ. ఇన్నర్ రింగ్ రోడ్లకు సంబంధించిన పనులు జరుగుతున్నాయంటే జరుగుతున్నాయాడ. అర్థమవుతుందా? ఇక ఇప్పుడు కూటమి ప్రభుత్వం 2వ ఏడాదిని పథకాల ఇయర్గా వర్ణించడం అయితే జరుగుతోంది. తొలి ఏడాది అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సమయం కేటాయించారు. ఇచ్చిన హామీల మేరకు ఒక్కో పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నారు. ముందుగా తల్లికి 100 పేరుతో మహిళల ఖాతాల్లో నిధులు జమ చేశారు. రేపో మాపో ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సిద్ధమవుతున్నారు. నిజం చెప్పాలంటే ఈ సూపర్ 6 అనేవి పెట్టింది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వచ్చింది. ఆయన ఎలక్షన్స్ క్యాంపెయిన్లో కూడా సూపర్ 6 అంటూ వచ్చారు. ఇక్కడ జనసేన పార్టీకి కావచ్చు, బీజేపీ పార్టీలు వాళ్ళు తీసుకున్నటువంటి విధానాలు వేరు మేనిఫెస్టో విషయంలో. బట్ ఈ సూపర్ 6 అనేది ముందు నుంచి తీసుకున్నటువంటి వ్యవహారం చంద్రబాబు నాయుడు గారిది. సో ఏపీలో 18 ఏళ్ళు నిండినటువంటి మహిళల ఖాతాల్లో 18,000 జమ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అంటే ప్రతి నెల కూడా 1,500 చొప్పున 12 నెలలు వేస్తే కనుక 18,000 అవుతుంది అనమాట. బీపీఎస్ కుటుంబానికి చెందిన వారు అర్హులు అవుతారు. ప్రతి మహిళకు ఆర్థిక స్వతంత్రాన్ని కల్పించడమే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. 18 సంవత్సరాల నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్నటువంటి ప్రతి మహిళకు నెలకు 1,500 నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు. ఈ పథకాన్ని త్వరలో సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం పొందాలనుకున్న లబ్ధిదారులు ఆన్లైన్లో లేదా మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఆధార్ కార్డు, వయసు నిర్ధారణ కోసం డాక్యుమెంట్లు, బ్యాంకు పాస్బుక్ తప్పనిసరిగా ఉండాలి. ఇక ఆడబిడ్డ పథకం కోసం బడ్జెట్లో నిధులు కేటాయించారు. ఏకంగా 3,341 కోట్ల రూపాయలు నిధులు రెడీ చేస్తున్నారు. అందులో బీసీ మహిళలకు 1,069 కోట్లు, అంటే నేను రౌండ్ ఫిగర్లు చెప్తున్నా, దాని పక్కన ఇంకా ఉంటాయి. మిగతా వచ్చేసి ఆర్థికంగా వెనకబడినటువంటి మహిళల కోసం 629 కోట్లు ఇవ్వబోతున్నారు. అలాగే మైనారిటీ మహిళలకు వచ్చేసి 83.79 కోట్లు ఇవ్వనున్నారు. మిగిలిన నిధులను ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం కేటాయిస్తున్నారు. అర్హులైన మహిళలు వారి సామాజిక ఆర్థిక నేపథ్యాల ఆధారంగా ఆయా నిధులను జమ చేయబోతున్నారు. ఈ పథకానికి సంబంధించినటువంటి ఒక వెబ్ పోర్టల్ కూడా సందర్శించి మరిన్ని వివరాలు కూడా తెలుసుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికి అధికారిక వెబ్సైట్ ఇంకా అందుబాటులోకి రాలేదని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఒకవేళ వస్తే వెంటనే నేను చెప్తాను అనమాట. మొత్తానికైతే ఈ పథకానికి కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. నేను చెప్పినా కదా, ముందు వచ్చేసి పెన్షన్ పెంచినారు, తర్వాత వచ్చేసి గ్యాస్ సిలిండర్లు ఇచ్చినారు, ఆ తర్వాత వచ్చేసి మన తల్లికి 100 ఇచ్చినారు. ఇక రేపు బస్సులు అయితేనే ఫ్రీ బస్సులు ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత ఇస్తారా ముందు ఇస్తారని పక్కన పెట్టి ఈ రెండిట్లు ఏదో ఒకటి వస్తుంది అన్నమాట ముందు. సో ఏదైతే ఆడబిడ్డలకి
ఈ స్కీమ్ ఏదైతే ఉందో 1500 చొప్పున ప్రతి నెల కూడా ఇవ్వడం, 18,000 రూపాయలు ఒక సంవత్సర కాలంలో మహిళల అకౌంట్లో వేయడం. అది కూడా 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయసు ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా అర్హులైతే కనుక తప్పనిసరిగా సామాజిక ఆర్థిక నేపథ్యాల ఆధారంగా మొత్తాన్ని కూడా వేయడం జరుగుతుంది. సో ఆ వెబ్సైట్ ఏంటనేది నేను అతి త్వరలో చెప్తాను అనమాట.